అండి ఈరోజు మన క్లౌడ్ కిచెన్లో 5 kgs చికెన్ కర్రీ ఎలా చేస్తామో చూద్దాం. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం పుదీనా ఆకులు కూడా వేసి లైట్గా వేయించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులో టమాటా, కాజు, నువ్వులు మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ లైట్గా వేగిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు అలాగే కారం సరిపడినంత వేసుకొని ఆయిల్ బాగా పైకి తేలే వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన 5 kgల చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపు నీరంతా వచ్చి చికెన్ వేగేంత వరకు వేయించుకొని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చికెన్ కర్రీని బాగా ఉడకనియాలి. మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత కొద్దిసేపటి తర్వాత తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. ముక్క ఉడికిపోయి చికెన్ గ్రేవీ చిక్కగా అయిపోయిన తర్వాత ఇందులో గరం మసాలా, ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాలు ఉడకనిచ్చి తీసేస్తే ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.